ఈ కాలం వచ్చినాక భూములు కూడా రేట్లు పెరిగినాయి. 10-11 నెలలు నీళ్లు ఇడిచినాడు అని అంటే మాక్సిమం ఇంక ఎప్పుడు పనులు ఉన్నట్లే ఉంటుంది అనమాట. కూలోళ్ళకి ప్రతిరోజు పని ఉంటుంది, పని లేని రోజు అంటూ ఉండదు. రాయలసీమ రైతుల బ్రతుకు చిత్రాన్ని మార్చింది హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు. సాగునీటితో సీమ ప్రజల దశ మార్చాలన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సంకల్పం నేడు చంద్రబాబు నాయుడు గారి కృషితో సత్ఫలితాలనిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి కరువు నేలకు నీరందించారు. ఫలితంగా వ్యవసాయం చేయడానికి వెనకడుగేసే రోజులు పోయాయి. ఇంతకు ముందు కూడా వర్షాధారంగా ఇచ్చేవాళ్ళము. ఒక సంవత్సరం పండి ఒక సంవత్సరం పండక, వర్షాలు బాగా వస్తే పండేటివి. వర్షాలు లేకుంటే ఇంకా ఇత్తనాలు గింజలు కూడా తిరుక్కోని కాలాలు ఉన్నాయి సార్. వర్షాలు వస్తాయని మంది ఇచ్చి పెట్టుకున్నాం ముందు, అది లాసు. ఇప్పుడైతే దేని పెట్టుబడి పెట్టుకుంటాము కాళ్ళ ద్వారా. ధైర్యం అనమాట, మంచి పండించుకుంటాంలే అనే ధైర్యం. సకాలంలో పంటలు పండడంతో తాము లాభపడడంతో పాటు ఏడాది పొడవునా 10 మందికి ఉపాధి కల్పించగలుగుతున్నామంటున్నారు సీమ రైతులు. 10 నెలలు 11 నెలలు అట్లా నీళ్లు వచ్చినాయంటే 2 సార్లు పంటలు బాగా పండించుకునే అవకాశం ఉంటుంది. రైతులు ప్రతి ఒక్కరు, ఒక రైతు అనేది కాదు కానీ అందరూ బాగుపడతారు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే 2 సార్లు ఇప్పుడు 10-11 నెలలు నీళ్లు ఇడిచినాడు అని అంటే మాక్సిమం ఇంక ఎప్పుడు పనులు ఉన్నట్లే ఉంటుంది అనమాట. కూలోళ్ళకి ప్రతిరోజు పని ఉంటుంది, పని లేని రోజు అంటూ ఉండదు. అది అందరికీ బెనిఫిట్ అవుతుంది మనకి. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం హంద్రీనీవా ప్రధాన కాలువను విస్తరించి రాయలసీమలో చివరి ప్రాంతం వరకు నీరివ్వాలని సంకల్పించింది. అయితే ఈ పనులను వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వ కృషితో ఈ పనులు మళ్లీ పట్టాలెక్కడంతో రాయలసీమ రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ జల భగీరథ ప్రయత్నము ఒకరి రైతు అనేది కాదు కానీ అనంతపురం జిల్లా అంతా, రాయలసీమ అంతా రాళ్లసీమ కాకుండా రతనాల సీమగా మారి మాకు ఎంతో మేలు చేస్తున్నాడు. మా ఊరికి రావడం మా అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు రావడం మా అదృష్టము. ఇంకోటి వచ్చేసి ఈ కెనాల్ ఇంకా వెడల్ చేయడము ఇంకా అదృష్టం మాకు. హంద్రీనీవా కాలువ రివైండింగ్ చేయడం ద్వారా రాయలసీమలోని చివరి ఆయకట్టు వరకు ప్రతి రైతుకి నీళ్లు చేరుతాయి. దాని ద్వారా ప్రతి ఒక్కరు సంతోషంగా పంటలు పండించుకొని బాగుపడతారు. ఈ వెడల్పుకు సహకరించిన చంద్రబాబు నాయుడు సారికి, పయ్యావుల కేశవ్ గారికి, నిమ్మల రామానాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించడం ద్వారా కరువు నేలను సస్యశ్యామలం చేసే చంద్రబాబు గారి జల భగీరథ యత్నం సాకారం చేస్తుంది సీమ రైతుల స్వప్నం. తెలుగు గంగా, కేసీ కెనాల్, హంద్రీనీవా, నగరి గాలేరు, ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది, పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు హంద్రీనీవా వెడల్పు చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది. ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్లీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం.